చాలామంది కామెంట్ చేసిండ్రు ఉక్సు పట్టి నుంచి ఇక్కడికి ఎంత పెట్టుకోవాలి ఎలా తెలుస్తుంది అని. వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు చిన్న సైజు బ్లౌజ్ అయితే మనకు 3 ఇంచులు 3.5 ఇంచులు వస్తుంది. పెద్ద సైజు బ్లౌజ్లో అయితే 4 ఇంచులు 4.5 వస్తుంది. చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇలా కూడా కొలుసుకోవచ్చు. వాళ్ళ ఉక్సు పట్టి బేస్ చేసుకొని ఇలా వాళ్ళ డాట్ ఎక్కడుందో అక్కడ మెజర్మెంట్ పెట్టుకున్న తర్వాత మనం పైన ఇక్కడ నుంచి పార్క్ పెట్టుకోవాలి. సింపుల్గా పెట్టుకోవాలి, దీన్ని లాగొద్దు. సింపుల్గా ఉక్సు పట్టి నుంచి మెజర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేస్తావు, నువ్వు ఈ నుంచి పెట్టి నువ్వు కిందికి పెడతావు. పెట్టు, నువ్వే పెట్టి. ఇప్పుడు ఇలా సెట్ చేసుకొని ఏడ పాయింట్ ఉందో చెస్ట్ పాయింట్ అక్కడికి, కిందికి ఉన్న పాయింట్ కిందికి పెట్టుకోవాలి. మార్క్ ఇలా పెట్టుకున్నారా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఈ లైన్, ఇక్కడ నుంచి వచ్చిన పాయింట్కే ఈ లైన్ కూడా పెట్టుకోవాలి. నువ్వు ఇక్కడికి పోయేసరికి ఇటు క్రాస్ అయినావు. స్కేల్ ఉండు నేను చెప్తా, స్కేల్ తోటి లైన్ వేసుకు ఇట్లా కా నుంచి కాదు, ఈ నుంచే ఇక నీకు ఏడ పాయింట్ వచ్చిందో ఆ నుంచే. ఇప్పుడు ఇది ఈడికి అన్నట్టు. ఇప్పుడు ఈ పాయింట్ దీనికి కలుపు. ఇక్కడ నువ్వు -2 ఇంచ్ ఏడ కొలుసుకుంటావు. ఇప్పుడు టేప్ తోటి కొలుసుకొని ఆడికి కలిపేసి నేను పెట్టిన కాడికి వచ్చింది. ఇప్పుడు నీ స్కేల్ అనేది ఈడ -2 ఇంచ్ ఉన్న దగ్గరికి ఈడ ఇట్లుండాలి. ఈ లైన్ అనేది -2 ఇంచ్ దగ్గరికి రావాలి. ఈడ కొంచెం మీదకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఇది కరువు స్కేల్ పెట్టి, కరువు అంటే కరెక్ట్గా ఈ షేప్ పెట్టాలి. ఇంకో దానలేదు, నేను సెట్ చేస్తున్నా. ఇది స్కేల్ ఇక్కడ వరకు పెట్టు, గీ నుంచి అట్లా. కింద మనం మలిపింది మనకు సంబంధం లేదు, ఈడికి వచ్చినాకనే ఆ సంబంధం. ఇక్కడంతా మనకి ఏం సంబంధం లేదు. -2 ఇంచ్ వేసింది. ఉక్సు పట్టి దగ్గర నుంచి మనం ఎలా పెట్టుకోవాలి, పైన షేప్ నుంచి ఇది ఎలా పెట్టుకోవాలి, 2 పాయింట్స్ కోసం ఈ వీడియో.